హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ ఉత్సాహంగా సాగుతోంది. కొన్ని జట్లు అంచనాకు మించి ఆడుతున్నాయి. మరికొన్ని జట్లు దారుణమైన ఆట తీరుతో ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ దాదాపు ఆఫ్ సీజన్ పూర్తి చేసినట్టే. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 1 నుండి T20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఆ వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నాహాలు మొదలుపెట్టాయి. కొన్ని జట్లు ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేస్తుంటే, ఇక టీమిండియా విషయానికి వస్తే T20 వరల్డ్ కప్లో ఐపీఎల్లో అదరగొడుతున్న ఆటగాళ్ళకి అవకాశాలు దక్కుతాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, కోచ్ రాహుల్ ద్రావిడ్తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్ల జాబితా సిద్ధమైనట్టు తెలుస్తుంది. కెప్టెన్గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైపాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, బూమ్రావ్, కులదీప్ యాదవ్కు T20 వరల్డ్ కప్ బృందంలో చోటు దక్కిందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజం అనుకుంటే ఈ ఆటగాళ్లు అత్యంత సమర్థులు. ఎటొచ్చి బౌలింగ్ విభాగమే బలహీనంగా కనిపిస్తోంది. ఇందుకు కారణం భారత జట్టు బౌలింగ్ విషయానికి వస్తే కేవలం బూమ్రావ్ మీదనే ఆధారపడటమే. అతడు ఉన్నాడనే ధైర్యంతో ఒకరు లేదా ఇద్దరు ఫేస్ బౌలర్లను తీసుకెళ్లి T20 వరల్డ్ కప్లో ఆడదామని మేనేజ్మెంట్ భావిస్తే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉందని సీనియర్ క్రికెటర్లు చెప్తున్నారు. బూమ్రావ్ గొప్ప బౌలర్ అయినప్పటికీ అతడిని నమ్ముకుంటే మాత్రం నట్టింట మునగడమే ఖాయమని చెప్పేసి సీనియర్ క్రికెటర్లు చెప్తున్నారు. 2022లో జరిగిన వరల్డ్ కప్లో టీమిండియా బౌలింగ్ ఎంత నాసిరకంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్ జట్టుపై ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్ జట్టు ఓటమి పాలైంది. T20 వరల్డ్ కప్కు వెళ్లే భారత జట్టులో బౌలర్ల విషయానికి వచ్చేసరికి బూమ్రావ్తో పాటు హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. హర్షదీప్ ప్రస్తుతం ఐపీఎల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయినప్పటికీ అతడిపై పూర్తి స్థాయిలో భారం వేసే పరిస్థితి లేదు. మహమ్మద్ సిరాజ్కు కూడా అంతే. బెంగళూరు తరఫున ఐపీఎల్ ఆడుతున్న ఈ హైదరాబాదీ బౌలర్ గొప్ప గణాంకాలు నమోదు చేసిన దాఖలే లేవు. ఫలితంగా బెంగళూరు జట్టు అతడు నీకు కొన్ని మ్యాచ్లకు దూరంగా పెట్టింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన అతడు కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇతని ఎకానమీ 9.63గా ఉంది. ఇక హర్షదీప్ 8 మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఇతని ఎకానమీ 9.40గా ఉంది. బూమ్రావ్ 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు సాధించాడు. ఇతడి ఎకానమీ 6.38గా ఉంది. ఒకవేళ హర్షదీప్, సిరాజ్ వద్దనుకుంటే మహమ్మద్ షమీని తీసుకుంటే అతడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. టోర్నీ నాటికి అతడు ఫిట్నెస్ సాధిస్తాడనేది అనుమానమే. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ విభాగాన్ని చాలా పటిష్టం చేయాల్సి ఉంటుంది. లేకుంటే 2022 T20 వరల్డ్ కప్ పరిస్థితులే పునరావృతమవుతాయి. వాస్తవానికి ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మయాంక్ యాదవ్ అదరగొడుతున్నాడు. అతని తర్వాత రాజస్థాన్ జట్టులో స్పిన్ బౌలర్గా ఉన్న యజువేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. పర్పుల్ క్యాప్ విభాగంలో చాహల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ వీరిద్దరిని కనుక బౌలింగ్ విభాగానికి తీసుకుంటే భారత జట్టుకు తిరుగుండరు. వెస్టిండీస్, అమెరికా మైదానాలు పేస్ బౌలింగ్, స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తాయి. పైగా మయాంక్ యాదవ్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు. అలాంటప్పుడు బౌలర్లకు అంత ఈజీగా పరుగులు చేసే అవకాశం లభించదు. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలానే వీడియో చూసిన వెంబటనే లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.